మరి కాసేపట్లో హెచ్సీకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకునింది. కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్సీ వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్సీ భూముల విషయంలో రాష్ట్ర సర్కారు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హెచ్సీకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్సీ వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్సీ భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో హెచ్సీకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లోనే సిద్ధాంత దాస్ కమిటీ సెంట్రల్ కమిటీ హెచ్సీకు చేరుకోబోతోంది. హెచ్సీలో ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి ముఖ్యంగా 400 ఎకరాల్లో ఇప్పటి వరకు ఏదైతే పనులు జరిగాయో ఆ పనులన్నింటికి సంబంధించి కూడా సెంట్రల్ కమిటీ పర్యవేక్షించబోతోంది. ఇప్పటి వరకు దాదాపు 400 ఎకరాల్లో 100 ఎకరాలకు పైగా చెట్లు నరికివేత జరిగిందని అంటూ భావిస్తున్న నేపథ్యంలో అసలు హెచ్సీ పరిధిలో ఉన్నటువంటి భూమి అటవీ భూమినా లేకపోతే అది ఇండస్ట్రియల్ క్యారిడార్ అనేది సెంట్రల్ కమిటీ తెలుసబోతున్నారు. ఈ సెంట్రల్ కమిటీలో సిద్ధాంత దాస్ చైర్మన్ గా ఉండగా మరొక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇద్దరు న్యాయవాదులు, మరొక ఇద్దరు అటువైటు పర్యావరణవేత్తలు ఉంటారని సమాచారం అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే వారు హెచ్సీకు చేరుకోబోతున్నారు. అయితే మరోవైపున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దాదాపు 100 ఎకరాలకు పైగా పనులను చేపట్టి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా చదును చేసినటువంటి వార్తల నేపథ్యంలో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలుసుకున్నటువంటి పనిని ఇటు సెంట్రల్ అధికారులు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రేపు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీలతో హెచ్యూ వైస్ ఛాన్సలర్ తో పాటు మరోవైపున రిజిస్ట్రార్ వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. నిన్న సమావేశమై అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని బీజేపీ ఎంపీలకు తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు పూర్తిగా కేంద్రం ఇన్వాల్వ్ అయింది. మరొక అంశం ఇప్పుడు రేపు 11వ తారీఖు వరకు ఇక్కడ జరిగినటువంటి పూర్తి పనులకు సంబంధించి కూడా ఆ కోర్టుకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపున విచారణ అనేది సుప్రీంకోర్టులో 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ అనేది జరగబోతోంది. కాబట్టి ఇప్పటికే హైకోర్టు యొక్క విచారణను ఇటు కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి తీర్పును 24వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సెంట్రల్ కమిటీ 2 రోజుల పాటు చేయబడినటువంటి పర్యటనకు సంబంధించి ఇక్కడ ఎంతవరకు ఫారెస్ట్ భూమి అనేది ఉంది, ఎంతవరకు ఇండస్ట్రియల్ క్యారిడారు, అసలు ఆ భూమి యొక్క స్టేటస్ ఏంటనేది పూర్తిగా ఒక నివేదికను తయారు చేయబోతున్నారు. ఇక్కడ వాస్తవానికి అనేక రకాల జీవజాతులు అలాగే మొక్కలు వివిధ రకాల ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి ల్యాండ్ అనేది ఏ రకంగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి పూర్తి సమాచారం కూడా సెంట్రల్ కమిటీ తెలుసుకోబోతోంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.